ఇటీవల విజయవాడ స్పెషల్ పోలీసు గాలి సాయి కృష్ణ అనే వ్యక్తిని ఎన్కౌంటర్ చేసి కాల్చి బూల్ చేశారని ఆరోపణలు రావడం వెంటనే చర్యలు జరగటం ముఖ్యమంత్రి నాగరాజు సస్పెండ్ చేయమని ఆదేశాలు జారీ చేయడం అన్నీ జరిగింది. అయినా ఈ కేసు పెద్ద మిస్టరీగా మారింది. విజయవాడలో ఇంతపాటు రాష్ట్రం మొత్తం దీన్ని దృష్టి పెట్టారు. పోలీసులు ఈ విధంగా రాకడ వ్యక్తులు చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈ గాలి సాయి కృష్ణ శ్రీలంకలో ఇంటి అనేక కేసులు ఎదుర్కొన్నారు. కుక్క కేసులో కూడా మనకు సమాచారం. ఏది ఏమైనా ఇతన్ని ప్రకాశం జిల్లా మార్కాపురంలో అరెస్ట్ చేసి శ్రీలంక పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి విచారణలో భాగంగా ఒక ప్రైవేట్ లాడ్జీలో అతన్ని తీవ్రంగా పుట్టినప్పుడు సమాచారం ఉంటుంది. అందులో భాగంగా అతనికి కొన్ని అవయవాలు దెబ్బతింటాం, పరిస్థితి తీవ్రంగా ఉండటంతో మణిపాల్ హాస్పిటల్కి తీసుకెళ్లారని, అక్కడ కూడా డాక్టర్లు చేతులు పోయడంతో ఒక ఆర్ఎంపీ డాక్టర్తో చూపించారని, ఏమైనా అతను మరణించాడు. ఆ మరణించిన వెంటనే అతను ఒక బస్ స్టాండ్ దగ్గర ప్లాట్ఫామ్ దగ్గర పడేసి అనాథ శవంలాగా చిత్రీకరించి వెంటనే స్వర్గపురికి తీసుకెళ్ళి కాల్చి బూట్ చేసినట్టు కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఈ కేసులో సిఐ నాగరాజుతో పాటు అనేక మంది పెద్దల హస్తం కూడా ఉన్నట్లు సమాచారం ఉంటుంది. ఈ గాలి సాయి కృష్ణని ఏదో విధంగా చేయాల్సి వస్తుందని కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఇతను జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తిగా కూడా వస్తున్నాయి. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబును అతని తల్లి అడగటం, విజయలక్ష్మి ఆయన హామీ ఇవ్వటం, ఈ కేసులు ఎవరన్నా ఎంతవారన్నా అందరినీ అరెస్ట్ చేస్తామని చెప్పటం, భరోసా ఇవ్వటం, కుటుంబానికి ఆర్థిక సహాయం కూడా చేస్తానని చెప్పడంతో ఆమె సీఎం చంద్రబాబును ఆవిడ మాకు హామీ ఇచ్చారంటూ విలేకరుల సమావేశంలో చెప్పింది. మొన్న అంతకు ముందు రోజు జగన్ కూడా ఆమె ఇంటికి వెళ్ళి పరామర్శించడం కూడా జరిగింది. ఏదేమైనా ఈ కేసు ఒక మిస్టరీ కేసులాగా ఉంది. దీని వెనక ఎవరెవరు ఉన్నారు కూడా త్వరలో అన్నీ బయటకు వస్తాయని సమాచారం అందుతోంది.